హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మా గంగవరంలో ఉన్న వాటర్ ఫాల్కి అయితే మేము వెళ్ళామండి. గంగవరం వాటర్ ఫాల్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే విధంగా ఒక అద్భుతమైన జలపాతం అండి. గ్రామ జీవన హడావుడికి దూరంగా మనసుకు హాయిని ఇచ్చే ప్రదేశంగా పేర్కొంది. ప్రకృతి అందాన్ని నేరుగా అనుభవించాలనుకునే వారికి గంగవరం వాటర్ ఫాల్ ఒక ప్రత్యేకమైన గమ్యస్థానం అని చెప్పవచ్చు. ఈ జలపాతం చుట్టూ విస్తరించిన పచ్చని కొండలు, దట్టమైన జీడి తోటలు మొదట చూపులోనే మనస్సును దోచుకుంటాయి. వర్షాకాలంలో ఈ జలపాతం తన అసలైన సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. కొండల మీద నుంచి వేగంగా కిందకి దూసుకొచ్చే నీటి ప్రవాహాన్ని, ఆ శబ్దం, చల్లని గాలి కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తాయి. నీటి చుక్కలు గాలిలో చల్లగా తాకుతూ ఉంటే ప్రకృతిలో ఒక మంచి ఆనందమైన భావన కలుగుతుంది. గంగవరం వాటర్ ఫాల్ ప్రత్యేకతల్లో ముఖ్యమైనది అక్కడి సహజ నిర్మాణం. ఈ ప్రాంతం ఇంకా సహజ స్వరూపంగానే ఉంది. పెద్ద పెద్ద రాళ్ల మీదుగా నీరు ప్రవహిస్తూ కింద పడటం చూడటాన్ని ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న గుంటలు ఏర్పడి సహజమైన నీటి తొట్లుగా మారాయి. వీటిలో కాళ్ళు ముంచి కూర్చోవడం చాలామందికి ఇష్టమైన అనుభవంగా ఉంటుంది. ఈ జలపాతం ప్రాంతంలో ప్రకృతి నడుమ నడిచే దారులు, పుట్టలు, కిలకిల పక్షుల రావాలు, ఆకులు మధ్య వీచే పచ్చటి సూర్యకాంతి ఇవన్నీ కలిసి మధురమైన స్వర్గము లాంటిది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో పడే కాంతిలో జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్ కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ అక్కడికి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారి అయినా ఈ వాటర్ ఫాల్ను సందర్శించాల్సిందే అని చెప్పాలి. ఇక్కడ శివాలయం చాలా సరళమైన నిర్మాంతంగా ఉండే దాని ఆధ్యాత్మిక శక్తి ఎంతో గొప్పదని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం సహజంగా ఏర్పడిందని స్థానికులు చెబుతారు. వర్షాకాలంలో జలపాతం నీరు ఆలయ సమీపంగా ప్రవహించడం వలన అది శివుని అభిషేకంగా చేసినట్టు భావిస్తారు. ఈ కారణంగా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల వారు కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ప్రకృతి, భక్తి రెండూ కలిసిన శివాలయం ఒక దర్శన స్థలం మాత్రమే కాకుండా మనసుకు ప్రశాంతత ఇచ్చే అనుభూతిగా నిలుస్తుంది. శివుడు దర్శనం భక్తులకు మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది.